హాయ్ హలో అండి. ఓం నమ శివాయ. శివలింగం అంటే ఏమిటి? శివలింగం ఎక్కడ నుండి వచ్చింది? శివలింగాలు ఎన్ని రకాలు? అవి ఏవి? శివలింగాల పూజ ఫలితం. ఆకాశమే లింగం, భూమి దాని పీఠం. అది సమస్త దేవతలకు నిలయం. ఇందే అంతా లయం చెందుతుంది. అందుకే దీనిని లింగం అని అన్నారు. లిం అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని. గమ్ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది. అందుకే అది లింగమైంది. ఈ సృష్టి సమస్తం శివమయం. ఈ సమస్తం ఆయనచే సృష్టించబడింది. సృష్టికి పూర్వం ఈ సమస్త విశ్వమంతా నీటితో నిండి నిబిడీకృతమై అంతులేని మహాసముద్రం వలె ఉండేది. ఆ మహాజలం నుంచి ఓ మహా తేజస్సు ఉత్పన్నమైంది. ఆ తేజపుంజమే క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆ తేజోమయ రూపమే పరబ్రహ్మం. ఆయనే లింగరూపాన్ని ధరించిన శివుడు. సామాన్యంగా లింగ శబ్దానికి చిహ్నం లేక లక్షణం అనే అర్థాలున్నాయి. ప్రకృతి వికృతులు రెండూ లింగమనే సౌంఖ్య దర్శనం చెప్పింది. విగ్రహాన్ని మూర్తి అని అంటారు. మూర్తి ధ్యానాన్ని బట్టి ఆకారాలు ఉంటాయి. కానీ లింగంలో ఆకారం కానీ రూపం కానీ వీలుపడదు. అదొక చిహ్నం మాత్రమే. లైనా లింగమచ్యుతే అని అన్నారు. అంటే ప్రళయం కావడం వల్ల లింగమని చెప్పబడుతోంది. ప్రళయాగ్నిలో సర్వము భస్మమై శివలింగంలో చేరుతుంది. లింగార్చనతో సర్వదేవతల పూజ జరుగునని లింగ పురాణం చెబుతుంది. ఇదండి. ఓకే, అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. వీడియో నచ్చితే లైక్. ఇది నెల్లూరు రాజరాజేశ్వరి టెంపుల్ అండి. ఫేమస్ టెంపుల్. ఇది నెల్లూరులో చాలా పురాతనము పెద్ద టెంపుల్ అండి. దీనిలోనే శివుడు కూడా ఉన్నాడు. శివాలయం కూడా ఉంది.